అనేక మంది భక్తులు పాత నిబంధనలో అపరిమితంగా దేవుని చేత దీవించబడ్డారు. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి ఆశీర్వాద నిర్వచనం మరింత గొప్పగా విశదీకరించబడింది. ఆత్మ సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి నూతన నిబంధన చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అలా అని చెప్పి నూతన నిబంధనలో ఉన్నవారు భౌతికంగా దీవించబడలేదు అని నేను అంటలేదు. దేవుడు ఆ విధానంలో కూడా వారిని ఆశీర్వదించారు, కానీ ప్రాముఖ్యత మాత్రం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు ఇవ్వబడింది. పౌలు మహాశయుడు ఎఫెసీయులకు రాస్తూ ఇదే అంటాడు, మీరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందారన్నాడు. దేవుని చేత మీరు ఎన్నిక చేయబడ్డారు, ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు, లేదా మీరు సీల్ చేయబడ్డారని పౌలు మహాశయుడు ఆత్మ సంబంధమైన దీవెనల గురించి చాలా స్పష్టంగా రాశాడు. ఇకపోతే యోహాను గారి దగ్గరికి వస్తే, గాయు అనే వ్యక్తికి యోహాను గారి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొదట మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి, ఆ తర్వాత దేవుడు అన్ని విషయములలో మనకు ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దయచేస్తారు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను విస్తరింప చేయాలని, నిన్ను అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.